వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ పక్షాలకు స్పష్టమైన ఆధిక్యత ఉన్న ఇండియా కూటమి కూడా ఇప్పుడు బరిలో దిగడం ఆసక్తి రేపుతుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఇప్పటికే ప్రకటించగా, ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో న్యూట్రల్గా ఉన్న కేసీఆర్, జగన్, ఓవైసీలతో పాటు ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో ఉపరాష్ట్రపతి ఫైట్ తెలుగు వర్సెస్ తమిళ్ అన్న చందంగా మారుతుంది. మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా ఈ పరిణామం తమిళనాడులో డిఎంకేకి, తెలంగాణలో బీఆర్ఎస్లకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో తమిళ నేత రాధాకృష్ణన్ను కాదని ఇండియా కూటమికి చెందిన తెలంగాణ వాసి సుదర్శన్ రెడ్డికి డిఎంకే మద్దతిస్తుందా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రేవంత్ మద్దతున్న కారణంగా బీఆర్ఎస్ ఓటు వేయకుండా ఉంటుందా? ఇప్పుడు ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ మాటకు వస్తే ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ రేపుతుంది. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి అందరినీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలను ఆయన ఓటు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందులో ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటు వేయాలని కోరడం, రాష్ట్రంలో ఉప్పు నిప్పులా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూసాక డిబేట్లోకి వెళ్దాం. రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత, పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై డిబేట్లోకి వెళ్దాం. ఎవరెవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వబోతున్నారు? ఎన్డీఏ పక్షాలు, బీజేపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు లైవ్లో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. ముందుగా బీజేపీ ఎంపీ
డీకే అన్న గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రేవంత్ రెడ్డి విజ్ఞాపనను ఎలా తీసుకుంటున్నారు అడుగుదాం. డీకే అన్న గారు, మీరు వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ ఎన్డీఏలో ఉన్న వాళ్ళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి, తెలుగువాడిని ఉపరాష్ట్రపతి చేసేందుకు సహకరించాలని ఒకటి అన్నారు. రెండో పాయింట్, రాధాకృష్ణన్ గెలిపిస్తే బీసీలకు 42% వాటా దక్కదు, సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం, ఆ వాటా దక్కించుకుందాం అనేది కూడా ఒక సూచన చేస్తున్నారు. ఏం చెప్తారు దీనిపైన? అట్లా ఎట్లా దక్కించుకుంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అని ఇప్పుడు ఏడబెట్టినో ఏమైందో అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్లు అన్న ముఖ్యమంత్రి ఆయనకు ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదా మరి పెట్టాలనుకున్నప్పుడు? వాళ్ళ సౌత్ నుంచి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి రాధాకృష్ణ గారిని పార్టీ ఎంపిక చేసింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఎంపిక చేస్తే దానికి ఏదో రాజకీయం చేయడానికి మీరందరూ తెలుగు వాళ్ళందరూ వీరు చేయాలి వాళ్ళు చేయాలి అనేటటువంటి ఏదో రాజకీయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది అసలు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు 42% రిజర్వేషన్ గురించి మీకు చిత్తశుద్ధి ఉండుంటే మీకు ఎక్కడ అసలు బీసీ క్యాండిడేటే దొరకలేదా? మీకు? ఇదంతా కూడా కేవలం రాజకీయం కోసము, రాజకీయాల్లో ఒక పక్క తను ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీలు అంటాడు, తన కుర్చీ బీసీలకి ఇవ్వచ్చు కదా దిగి, దాని గురించి మాట్లాడాడు. 42% రిజర్వేషన్లు బీసీలకని ఉట్టి మాటలు చెప్పుకుంటా, పొద్దు పొడుపుకుంటా, లోకల్ బాడీ ఎలక్షన్లు చేయకుండా ఇంకెంతకాలం ఈ డ్రామాలు చేస్తారు వీళ్ళు? ఈ డ్రామా బంద్ చేయాలి. ఈ డ్రామా బంద్ చేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, ఒక బీసీని ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ పార్టీ నిర్ణయం చేసింది. మీరు కూడా ఒక బీసీకి మద్దతు ఇవ్వండి, మీరు మీ క్యాండిడేట్ ని విత్డ్రా చేపియండి, బీసీకి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను కూడా వారిని మీ ద్వారా కోరుతున్నా. మీ డిమాండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డీకే అన్న గారు, అడుగుదాం, అది కూడా కాంగ్రెస్ నాయకులను అడుగుదాం. ఇంకొక పాయింట్, అంటే కంఫర్ట్ గా మీరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే ధీమా ఉందా మేడం మీకు? ఎందుకు అడుగుతున్నా అంటే ఇది అంటే మీ కూటమికి బొటాబొటి మెజార్టీ ఉందని, లేదంటే ఆత్మ ప్రభావం ఇందులో ఏం విప్పివ్వడానికి లేదు కాబట్టి ఎక్కడైనా క్రాస్ అవుటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుందా మీకు? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గారు ఎంపిక చేస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి డీకే అన్న గారి ప్రతిపాదన ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బీసీ అభ్యర్థిని మేము పెట్టాం, మీరే మాకు మద్దతు ఇవ్వండి, ఉపసంహరించుకోండి మీ అభ్యర్థిని అని కోరుతున్నారు. ఏం చెప్తారు? డీకే అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థి అని వారు సంబోధిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి తరఫున ప్రతిపాదించబడ్డ ఉపరాష్ట్రపతి అభ్యర్థి. రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ చాలా సంతోషపడుతున్నాయి, చాలా గర్వపడుతున్నాయి. ఒక తెలుగు బిడ్డకు, అందులో ఒక తెలంగాణ బిడ్డకు భారతదేశ అత్యున్నత ఉపరాష్ట్రపతి. అంటే మేడిపల్లి సత్యం గారు, ఒక అనుమానం కూడా వస్తుంది నాకు, మీరు కంటిన్యూ చేయండి. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇక్కడ నేను మీకు చెప్తాను మెజార్టీ మొత్తం 782 మంది ఓట్లు వేస్తున్నారు ఎంపీలు మొత్తం. ఇందులో 392 మొదటి ప్రాధాన్యత వస్తే గెలుస్తారు. లోక్సభలో 543 ఉన్నాయి, ఒక సీటు ఖాళీ ఉంది. రాజ్యసభలో 245 ఉన్నాయి, 5 ఖాళీలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీలు ఓటు వేయాలి. అధికార పార్టీకి ఎన్డీఏకి 2 సభల్లో కలిపి 392 వేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకున్న బలం 422. అంటే ఓడిపోయే అభ్యర్థిని మీరు తెలుగువాడిని అని పెట్టి అతన్ని రేపు ఓడించి ఉపరాష్ట్రపతిగా అతన్ని తెలుగుని లేకుంటే తెలంగాణ వాళ్ళని అవమానించడం అని ఎందుకు అనుకోకూడదు? నాట్ ఎట్ ఆల్. ఇండియా కూటమికి నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒక తెలుగు బిడ్డ, అందులో ఒక తెలంగాణ బిడ్డ, ఒక న్యాయ కోవిదుడు రంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఎంతో కష్టపడి చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో మన ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు జడ్జిగా, తర్వాత గౌహతి, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా తెలంగాణ ఫార్మేషన్లో, తెలంగాణ రావడంలో ఇలా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి యొక్క సేవల్ని మనం మర్చిపోలేము. ఇవాళ భారతదేశం అంతటా కూడా ఓట్ చోరీ అంశం మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన కూటమి ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇలా రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఇలా ఇండియా కూటమి ఒకవైపు, రెండు కూటమిల మధ్య ప్రధాన పోటీగా ఇలా ఇండియా కూటమి ఒక లీగల్ ఎక్స్పర్ట్, ఒక న్యాయ నిపుణుడిని, ఒక మేధావిని, రాజ్యాంగ రక్షకుణ్ణి ఇలా రంగంలో దింపినాం. ఇలా ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని పూర్తిగా
రాజ్యాంగం వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగలో దక్కి వాళ్ళొక ఏ విధంగా అయితే నియంత పరిపాలన చేస్తుండ్రో దానికి వ్యతిరేకంగా సరైన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ల్యాండ్ స్లైడ్ ఇలా చాలా చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆనాడు సల్వా జూడం విషయంలో రాజ్యాంగ పరిరక్షణ సంబంధించి అనేక అంశాల్లో సుదర్శన్ రెడ్డి గారికి ఒక మచ్చ లేదు. ఎట్ ద సేమ్ టైం రాధాకృష్ణ గారు కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఒక ఓబీసీ నాయకుడు, ఆయన మీద కూడా ఎక్కడ ఎలాంటి వివాదాలు లేవు. ఒక పాయింట్ అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే 234 మంది మీకు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో 77 ఇంతకుముందు మీరే చెప్పారు కావాలి. ఈ ఎన్నికకు సంబంధించి విప్పు వర్తించదు. అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని చాలా మంది ఇవాళ ఈ దేశంలో దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకుని కోరేట వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకుంటారు. ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మనం ఆరంభంలో ఉన్నాం. ఇంకా ముందు చాలా పరిణామాలు జరగబోతాయి. ఇలా బలమైన అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున బలమైన అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతుండ్రు సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గారికి విజయావకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఒక తెలంగాణ బిడ్డ, ఒక తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి ఇప్పుడు నిజంగా నెగ్గితే భవిష్యత్తులో రాష్ట్రపతి, గతంలో నీలం సంజీవరెడ్డి గారికి రాష్ట్రపతిగా, పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రిగా ఏ అవకాశం అయితే వచ్చిందో మరొక తెలుగు బిడ్డకు అంతటి గొప్ప అవకాశం వెంకయ్య నాయుడు కూడా ఉపరాష్ట్రపతిగా చేశారు. అలాంటి అవకాశం ఒక తెలుగు బిడ్డకు రాబోతాం. రైట్, రవీంద్రరావు గారు విన్నారు కదా డీకే అర్ణ గారి ఒక విన్నపం. ఆమె ఏమంటున్నారు, ఒక ఓబీసీకి మేము ఇచ్చాం, మాకే మద్దతు ఇవ్వండి మీరంతా అంటున్నారు. మీరు బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్ అంటే, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు గతంలో తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఆయనను ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించాలని ఒక చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి, ఆయన తెలంగాణ వాసి కాబట్టి ఆ చర్చ వచ్చింది. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? మీకు 4 ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, మీ ఓటు ఏ వైపు ఉండబోతుంది? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇంకా మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. మా నాయకుడి యొక్క అభిప్రాయం కూడా రావాల్సి ఉంది. కాకపోతే పార్టీ నిర్ణయం చేశాక మేము అధికారికంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పాల్సి వస్తే మీరు అన్నట్టుగా సుదర్శన్ రెడ్డి గారు మాకు ఆత్మీయులు. వారు 2011లో రిటైర్ కాగానే తెలంగాణ ఉద్యమంలో అత్యంత సహకారాన్ని అందించిన చాలా గొప్ప వ్యక్తి. వారి పట్ల యావత్ తెలంగాణ సమాజం కూడా చాలా గౌరవప్రదంగా ఉంది. ఇప్పుడు వీరు మాట్లాడినట్టు ఏదో రాజకీయ ఎజెండాలో భాగంగా వారిని భాగస్వామ్యం చేయడం అనేది కాదు. వారి వ్యక్తిత్వం, వారి యొక్క జీవితం, వారి యొక్క సేవలన్నీ కూడా చాలా గొప్పగా భావిస్తాం. అలాంటి వారిని ఇవాళ ఉపరాష్ట్రపతిగా నిలబెట్టడం అనేది అభినందనీయమే. కానీ ఇవాళ బీజేపీ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో పాగా వేయడం కోసం, సౌత్ ఇండియాలో రాబోయే కొద్ది రోజుల ఎన్నికల్లో పాగా వేయడం కోసం, మరి కట్ త్రోట్ ఆర్ఎస్ఎస్ తెలియదు కాదు రాధాకృష్ణన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏంటనేది. గొప్ప వ్యక్తి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆర్ఎస్ఎస్ ముద్ర ఉండి ఈరోజు మా బీజేపీకి సంబంధించిన వ్యక్తి వారిని ఉపరాష్ట్రపతి చేయడానికి వారు నిర్ణయం తీసుకుని వారు మెజార్టీ ఉంది. మీరు అన్నట్టుగా ఇది గెలుపోటముల సమస్య కాదు, గెలుపోటముల విషయం కాదు. ఈ దేశంలో చర్చనీయాంశం అనేది జరగాలి. అంటే ప్రతి ఎన్నిక కూడా మనం గెలుపునే పారామీటర్ గా తీసుకోవడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎవరి ఎజెండా ఏందనేది చర్చనీయాంశం ఎన్నికల్లో జరగాలి. ఈ ఎన్నికల్లో కూడా ఈ దేశంలో ఏం జరుగుతుందనేది చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో పెద్దరికాన్ని ఆపాదించుకోవడం కోసం పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేయాలి ఒప్పించారు. ఎవరి ఎజెండా వారికి ఉంది, ఎవరి పార్టీ లైన్ వారికి ఉంది. ఇక ఆయన ఆహ్వానించడం, దాన్ని ఏదో బీసీలకి ఏదో రాజ్యసభ వైస్ చైర్మన్ అయినంత మాత్రాన, ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఏదో బీసీ చట్టం వారే చేస్తారని ఇంత అవహేళన పూర్తంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడడం అనేది సరైనది కాదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎజెండా ఉంటుంది. ఇప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించి అంటే రవీంద్రరావు గారు ఇక్కడ ఉన్నది ఒకటే. అంటే మీకు కొంచెం ఇబ్బందికర పరిణామం అక్కడ డిఎంకే కానీ ఎందుకంటున్నా అంటే, ఇక్కడ మీరు న్యూట్రల్గా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అని చూపించుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఓటింగ్కి దూరంగా ఉండాలనేది ఆల్రెడీ మీ డెసిషన్ అది.
కాకపోతే ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని తేవడంతో మీకు కొంచెం ఇబ్బందికర అంశంగా లేదా ఇది న్యూట్రల్గా అంటే ఓటింగ్కి దూరంగా ఉండాలా లేకుంటే తెలంగాణవాది మీ అందరికి దగ్గరవాడు సుదర్శన్ రెడ్డి ఓటు వేయాలనే ఒక గందరగోళం ఏం లేదంటారా? గందరగోళం ఏం లేదండి. సుదర్శన్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది. ఇదేదో కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ నాయకత్వం అనేది కాదు. భారతీయ జనతా పార్టీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ పాలనకి సంబంధించి మేము పోరాటం చేసి తీరుతాం. ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. అంత మాత్రాన కాంగ్రెస్ తోటి జత కలిసినట్టు కాదు, కాంగ్రెస్ తోటి మేము భాగస్వామ్యం పంచుకున్నట్టు కూడా కాదు. సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఇవాళ దేశ రాజకీయాలకు సంబంధించి విశ్లేషించుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, సరైనటువంటి ఆలోచన చేస్తాం తప్ప ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించినట్టుగా కాకుండా దీనిని ఏ రకంగా అనేది బహుశా రేపటి వరకు మా నాయకుడి యొక్క ఆదేశాలు కూడా వస్తాయి. మా పార్టీ స్టాండ్ కూడా బహిర్గతమైంది. దాంతో మరింత వివరంగా మేము మాట్లాడే అవకాశం. రైట్. పుల్లారావు గారు మీరు ఒక్క నిమిషం విందాం, ఎందుకంటే రాజకీయ పార్టీలు అందరినీ తీసుకొని మీరు లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాను. టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు, టీడీపీని జనసేన మీరిద్దరు ఎన్డీఏలో ఉన్నారు, కానీ ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రాంత వాసి అయిన తెలుగు జస్టిస్ ఆయనకు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు కోరారు. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మరి తెలుగు వాడికి మద్దతు ఇస్తారా? సరే, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనేది ఒక రాష్ట్రానికో లేకుంటే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. దక్షిణ భారతదేశం నుండి సిపి రాధాకృష్ణ గారికి ఎన్డీఏ కూటమి తన అభ్యర్థిగా నిలబెట్టింది. మేము చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం మా అభ్యర్థిత్వం పట్ల. ఇండియా కూటమి 20-30 పార్టీల కిచిడి కూటమి ఈ రోజు కూడా ఈ నిమిషాన్ని కూడా తన క్యాండిడేట్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి ప్రకటించింది. తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఇవాళ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా తెలుగు బిడ్డ కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసిండ్రు. ఈ రోజు సిపి రాధాకృష్ణ గారు చాలా క్లియర్ హిస్టరీ ఉన్న వ్యక్తి, మంచి చరిత్ర ఉన్న వ్యక్తి. ఎన్డీఏ కూటమి తన అభ్యర్థిగా ప్రకటించి ఇప్పటికి 3 రోజులు 4 రోజులు అయింది. కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా కూటమి గాని ఈ రోజు కూడా క్లారిటీ లేదు వాళ్ళ యొక్క క్యాండిడేట్ పట్ల. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, ఇంకొకటి డిమాండ్ చేస్తున్నారు, అది కాదు. పైగా ఉపరాష్ట్రపతి అనేది మన దక్షిణ భారతదేశానికి చాలా రోజుల తర్వాత వస్తున్నది. దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు దీనిపైన ఆధారపడి జరుగుతూ వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన పైన, వాళ్ళకి ఉన్నటువంటి క్లియర్ హిస్టరీ పైన ఈ ఎన్నికలు జరుగుతాయి. మాకు ఏమాత్రం డౌట్ లేదు సార్. క్రిస్టల్ క్లియర్ గా సిపి రాధాకృష్ణ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో, మంచి మెజార్టీతో ఆయన ఉపరాష్ట్రపతిగా. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. పెండమడి పుల్లారావు గారు, మీరు చెప్పాలి. అందరూ మాట్లాడింది విన్నారు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరి. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా మీరు వినే ఉంటారు. ఏంటి అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక? నిజంగా ఇది తెలుగు ఇష్యూవా, సౌత్ ఇష్యూవా, లేకుంటే ఈ సంఖ్యాబలం చూస్తేనే ఎన్డీఏ ఎక్కడ ఉంది, ఇండియా కూటమి ఇంకెక్కడ ఉంది? ఏం జరగబోతుంది అంటారు ఈ ఎన్నికల్లో? ఏం జరగబోతుంది? రాజకీయం, దేశం, మనుషులు ఎప్పుడు ముందలే ఎదురు చూస్తారు. ఇంకా అసలు జగదీప్ ధన్కర్కి ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది. ఆయన పేరే ఎవరు ఎత్తట్లేదు, అయిపోయింది. రాజకీయంలో వెళ్ళిపోయాడు, నాకు కావాలి 10 మంది కొత్తోడు దిగిపోతాడు. అది మనం మర్చిపోకూడదు ఇప్పుడు. రెండవది ఏంటంటే, నేను అనుకుంటున్నా బీజేపీ క్యాండిడేట్ అవునే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇండియా అలయన్స్ క్యాండిడేట్ అవునే, ముందర కొంతమందితో మాట్లాడి, ఇప్పుడు బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కన్సెన్సస్ ఏకాభిప్రాయం కోసం ట్రై చేశారు. నేను అనుకున్నది ఏంటంటే, క్యాండిడేట్ డిక్లేర్ చేశాక మా సపోర్ట్ చేయాలంటే అది క్యాన్వాసింగ్. కన్సెన్సస్ అంటే మొదలే చెప్పాలి, మేము ఈ క్యాండిడేట్ పెడుతున్నాం, సపోర్ట్ చేస్తారా, ఇతను కాకపోతే ఇంకోడా అని. అది చేయలేదు బీజేపీ. చేస్తే బాగుండదేమో అనుకుంటున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ముందల ఆయనకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారిని మొదలు తేవడానికి ఆయన కూడా ఇది కొంచెం ప్రిపరేషన్లో ఉంటే బాగుంది. ఇప్పుడు మీరు చక్కగా చెప్పింది, వారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు 42 + 15
తెలుగు ఎంపీస్ ఉన్నారు, అందరూ వేయాలంటున్నారు. ఆ సేమ్ లాజిక్ కరెక్ట్ నంబర్, సేమ్ నంబర్ దాదాపు 1 2 తక్కువ తమిళనాడుకు ఉన్నారు. ఆ తమిళియన్స్ అందరూ తమిళియన్కి వేయాలా? అవును, అది కుదరదు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మాటలన్నీ అక్కడ తమిళనాడులో రిఫ్లెక్ట్ అవుతాయి, డిఎంకేకి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. మనం బ్రాడ్గా చూడవలసింది ఏంటంటే బీజేపీ ఎవరో క్యాండిడేట్ పెట్టారు, ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఈవేళ ఆయన స్పీచ్లో మీరు వినుంటారు అనుకుంటున్నా. ఈవేళ ఇప్పుడు ఇంట్రడక్షన్లో మన క్యాండిడేట్ పాలిటిక్స్ చేయడు అన్నాడు. ఏం చేయడం అన్నాడు? పాలిటిక్స్. అంటే ధన్కర్ బాగా పాలిటిక్స్ చేసేయడమే కదా అర్థం. అందువల్ల ఆయన చెప్పారు. అలాగే ఈ విషయంలో ఇప్పుడు ఏకగ్రీవంగా అయిపోయి ఉంటే బాగుంటుంది. వైస్ ప్రెసిడెంట్ ప్రతి విషయానికి ఎలక్షన్ అవసరమా? ఏదో వన్ సైడ్ ఉన్నది. అబ్దుల్ కలాంని ఎలాగ ఎలక్ట్ చేసాం ఒకసారి, అది ఎంతో హుందాగా జరిగింది, విశేషంగా అబ్దుల్ కలాంని. అది ఒకటి జరుగుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. పుల్లారావు గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ అక్కడ వైసీపీతో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్గా ఉన్న పార్టీ అది. ఇక్కడికి వస్తే తమిళనాడులో డిఎంకేతో కూడా మాట్లాడారు. డిఎంకే కూడా ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి, అంటే తమిళ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమికి మద్దతుగా ఉన్నప్పటికీ ఏమన్నా రాధాకృష్ణ వైపు డిఎంకే వెళ్ళే అవకాశం ఉందా? వైసీపీ అయితే ఆల్రెడీ ప్రకటించింది, ఎన్డీఏకే మద్దతు ప్రకటించినట్లే ఉంది అఫీషియల్గా. అది అసలు డిఎంకే కదిలే పరిస్థితి లేదు. 1987 ఆర్ వెంకటరామన్ ప్రెసిడెంట్కి నిలబడ్డాడు. పెద్ద వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, తమిళనాడులో 15-20 సంవత్సరాలు మంత్రి చేసిన వ్యక్తికి డిఎంకే సపోర్ట్ చేయలేదే ప్రెసిడెంట్కి నిలబడితే. సో అది పెద్ద, మనం తమిళనాడులో అది ఉండదు, ఇతనికే చేస్తారు, ఎవరు ఇండియా అలయన్స్ క్యాండిడేట్కే చేస్తారు. కానీ కొంచెం ఇబ్బంది క్యాన్వాసింగ్కి దానికి. ఇక్కడ ఎలాగా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఇబ్బందిగా ఉన్నారు కదా టీడీపీ వాళ్ళకి మా తెలుగోడికి ఏరా అంటూ. అలాగే ఇప్పుడు పెద్ద ప్రెషరే ఉండదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినట్టుగా వాళ్ళు పర్హాప్స్ సపోర్ట్ చేస్తారేమో, లోకల్ క్యాండిడేట్ తెలిసిన వ్యక్తి అని చేయొచ్చు. కానీ తమిళనాడులో కొద్దిగా డిస్రప్షన్ ఉంటుంది. డిస్రప్షన్ అంటే వాళ్ళు జవాబు అది ట్రై చేశారు. తమిళం క్యాండిడేట్ పెడతానికి డిఎంకే తీసుకొచ్చి పెట్టారు, సజెస్ట్ చేశారు ఒక ఎమినెంట్ సైంటిస్ట్ అని పెడదామని. కానీ ఇండియా అలయన్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే బాగుండను అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో ఎలక్ట్ అవుతాడు కదా, ఇతను మెజారిటీ ఉన్నది, అక్కడే ఫైట్ ఉంటే బాగుండను. సో తప్పకుండా మనం ఎదురు చూడవలసింది. కన్సెన్సస్ తేలేదు మన పాలిటీషియన్స్. ప్రతి విషయం వాళ్ళు పోరాడుతున్నారు, చిన్న విషయం పెద్ద విషయానికి అది కన్సెన్సస్ ఉంటే బాగుండదు కదా. కంఫర్ట్ గా రాధాకృష్ణన్ గెలిచే అవకాశం మీకు కనిపిస్తుందా? 100%. ఎందుకు గెలవడు? అధికారం వదులుకుని ఎవరు వెళ్ళి ఈ అధికారం కూటమిలో ఉన్న వాళ్ళు వెళ్ళి వేస్తారా ఓటు? అది అడగటం కూడా వాళ్ళు ఊరికనే ఎంబారెస్ అవుతారు, చేసేది కూడా ఇంకా బయట పడదు. ఎవరు వదులుతారు అధికారంలో ఉన్న కూటమిని? ఇప్పుడు వరకు ఎవరు, ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా వేయచ్చు. ఆ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ వేస్తారా? వేయచ్చు. ఎవరినా వేయచ్చా? వేయచ్చు. ఎందుకు? అధికారంలో మోడీ ప్రభుత్వం ఉన్నది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది, ఎవరు వదులుకుంటారు? రైట్. అందువల్ల ఈజీగా గెలుస్తాడు, బట్ కన్సెన్సస్ ఉంటే బాగుండు. రైట్. అంటే ముందుగానే కొంత చర్చించి, ఇక్కడ తెలుగు రాజకీయ పక్షాలతో చర్చించి సుదర్శన్ రెడ్డిని ప్రకటిస్తే బాగుండేది, అక్కడైనా రాధాకృష్ణన్ అయినా అనేది వైసీపీ ఆల్రెడీ ప్రకటించేసింది, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పేసింది. టీడీపీ ఎలాగూ ఇవ్వమని ఇప్పుడు మన అధికార ప్రతినిధి ప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు ఇవ్వరు కూడా. బీజేపీ ఎలాగూ ఇవ్వదు. ఇంకెవరు మీకు ఓటేసేది? బీఆర్ఎస్కు ఉన్నది 4. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఇండియా కూటమి తరపున ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దించాలి. పార్టీలకు అతీతంగా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు రాధాకృష్ణ అంటే క్రిస్టల్ క్లియర్గా బీజేపీ అభ్యర్థి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. కానీ సుదర్శన్ రెడ్డి గారు ఒక రాజ్యాంగ కోవిదుడు, ఒక న్యాయ నిపుణుడు. ఇలా దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలి, ఒక మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఒక బలమైన అభ్యర్థి, ఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని ఇండియా కూటమి అభ్యర్థిగా పెట్టడం. ఇలా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా అంతరాత్మ ప్రబోధం మేరకు వీళ్ళకి నచ్చినట్టు ఓటేయాలని చెప్పి ఇలా ఇండియా కూటమి తరఫున మేమందరం కోరుతున్నాం. ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇంతకుముందు మేము ఇప్పుడు స్క్రోల్ చూస్తున్నా అదే మాట్లాడుతున్నాం. నేను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు, అన్ని పార్టీలు నా అభ్యర్థిత్వం విషయంలో మీరు ఆలోచించండి, 1-2 సార్లు ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ఇలా రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఇలా ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిహాసం చేస్తుంది, ఒక బీహార్లోనే ఎన్ని లక్షల దొంగ ఓట్లు, ఇలా ఓటు చోరీ మనం చూస్తున్నాం, మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు చోరీ అంశం చూస్తున్నాం అని చెప్పి ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఇండియా కూటమి ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దింపింది.
నమ్మకం ఉందా మీకు? అందరికీ గెలుస్తామని నమ్మకం ఉందా? నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇలా దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుందని చెప్పి ఎంపీలు కూడా వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకు ఆలోచించి ఓటు వేస్తారని నాకు ఒక రవీంద్రరావు గారు మీకు అంటే ఈ డిస్కషన్ అంతా చూశాక మీకేమనిపించింది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలే అనుకోండి, రేపో ఎల్లుండో తీసుకుంటారు. అంటే మీ మద్దతు ఎవరికి ఉండే అవకాశం ఉంది? సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశం మీకేమన్నా కనిపిస్తుందా? కళ్యాణ్ గారు, మేము ఎన్డీఏ కూటమికి సమాన దూరంలో ఉన్నాం. వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో ఆలోచన చేస్తే మేము చేయాలి. ఈ దేశంలో ఎవరి ఎజెండా వారు ఆ ఎజెండాలో ఫిక్స్ అయి ఉన్నారు. ఎజెండాలో ఫిక్స్ అయి ఉన్నంత మేరకి గెలుపు అనేది చాలా స్పష్టం కదా. పుల్లారావు గారు చెప్పారు, చాలా స్పష్టంగానే చెప్పారు, దాంట్లో అనుమానాలు అవేం లేదు. దీనిని ఎంత మేరకు తీసుకోవాలంటే ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద, ప్రభుత్వాల తీరుపైన, రాజకీయ ఎజెండాల మీద చర్చనీయాంశంగా పనికొస్తుంది తప్ప గెలుపోవటంలో అంశం అనేది ప్రధానంగా జరగదు అనేది నా అభిప్రాయం. రైట్, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. రఘునందన్ గారు, మీరు డిబేట్ అంతా చూసే ఉంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆయన్ని గెలిపించాలి, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలి, 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలంటే కూడా ఆయన గెలవాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేశారు. ఈవెన్ టీడీపీ, జనసేనే కాదు, టీఆర్ఎస్, వైసీపీ కాదు, బీజేపీ ఎంపీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు సుదర్శన్ రెడ్డి కోటేయాలని కోరుతున్నారు. ఏం చెప్తారు రఘునందన్ గారు? మీ ఓటు సుదర్శన్ రెడ్డికి ఇస్తారా? మరి కూటమి తరఫున రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాటని ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మాట ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి. అంటే వీళ్ళ ఒక బీసీ క్యాండిడేట్ లేడా కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీ కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరుకుతలేడా? అభ్యర్థులు దొరుకుతాడని ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నావు మీరు? ఎందుకు సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు ప్రపోజ్ చేసినారు? ఓడిపోయే సీట్ ఆయన పంపించి ఆయన గౌరవాన్ని, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన విధానాన్ని ఎందుకు నష్టం చేయాలనుకుంటున్నారు? ఆత్మ ప్రబోధానుసారం ఓటు చేయాల్సిన బీజేపీ ఎంపీలు కాదు, కాంగ్రెస్ ఎంపీలు చేయాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తెలంగాణలో ఉన్న బీసీలను మోసం చేస్తున్నందుకు ఆలోచించుకోవాల్సింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆలోచించుకోవాలి. ఉపరాష్ట్రపతి వస్తే 42% రిజర్వేషన్ వచ్చిందా? కళ్యాణ్ గారు ఏం మాట్లాడి చెప్తారు వాళ్ళు? ఏముంది అన్న అక్షంతత్వం ఉంది అందులో ఆయన మాట్లాడము. 42% రిజర్వేషన్ ఉపరాష్ట్రపతి అవుతుందా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఆత్మ ప్రబోధానుసారం ఒక ఓబీసీకి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ క్యాండిడేట్ కి ఓటేసి గెలిపిస్తే సమంజసంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నోరుతో నవ్వి నొసలతో ఎక్కిరిస్తుంది అనేటువంటి మాటకి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎన్నుకోవాలనేది ఒకటి. రెండోది, ఏమన్నా క్రాస్ ఓటింగ్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా రఘునందన్ గారు ఎక్కడైనా ఎన్డీఏ కూటమి నుంచి? క్రాస్ ఓటింగ్ ఏమైనా అయితే ఎన్డీ కూటమికి అవుతుంది. తమిళనాడులో ఉన్నటువంటి ఎన్డీ కూటమి ఎంపీలు వేస్తే రాధాకృష్ణన్ గారు ఓటేస్తారు. తెలుగు ఎంపీలు ఎందుకు వేస్తారు? తెలుగు ఎంపీలు సుదర్శన్ రెడ్డి గారికి ఏమైనా వేస్తారా అని ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎవరు వేయరు. క్రాస్ ఓటింగ్ అవకాశం లేదంటారు. 100% లేదు. 42% రిజర్వేషన్ కేంద్రం పరిధిలో ఉంది. వాళ్ళు ఆమోదించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నిబంధిస్తారు. అదే అండి, ఈ కేంద్రమే ఇవ్వాలి, ఉపరాష్ట్రపతి ఎన్నికైతే ఎలా ఇస్తారని రఘునందన్ అనేది. అవును, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తారు? రెండోది, మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసినాం. బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో కానీ ఆర్డినెన్స్ రూపంలో కానీ మేము అన్ని రకాలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధితో అదే అండి డీకేఆర్ గారు మాట్లాడినా రఘునందన్ గారు మాట్లాడినా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే బీసీల కోసం ఇంత చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇండియా కూటమి వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టారు అంటున్నారు కాబట్టి సుదర్శన్ రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్ కాదు అంటున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ అంటున్నారు కాబట్టి ఇండియా కూటమికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ అభ్యర్థి దొరకలేదా? సుదర్శన్ రెడ్డి గారు బీసీ అభ్యర్థి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అందులోనే కంచయ్య గారు కూడా ఉన్నారు. ఇలా కంచయ్య గారు లాంటి వాళ్ళు కనిపించలేదా అనే చర్చ. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది. బీసీ రిజర్వేషన్లు కావాలని కోరుకున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆ కమిటీకి చైర్మన్ ఉన్నది సుదర్శన్ రెడ్డి గారు. అందుకే మేము ఇండియా కూటమి ఇలా బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి కాబట్టి ఆయన సుదర్శన్ రెడ్డి గారు పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ మేడిపల్లి సత్యం గారు, థ్యాంక్ యూ తక్కలపల్లి రవీందర్ గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ డీకే అర్ణ గారు, రఘునందన్ గారు.
మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు ఇండియా కూటమికి కానీ అటు ఎన్డీఏ కూటమికి కానీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రతిపాదిత పేరుగానే సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నారు. కాబట్టి చూడాలి నిజంగా ఇండియా కూటమికి వాస్తవానికి ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది, రాజ్యసభలో 77 మంది మద్దతు మాత్రమే ఉంది. అటు ఎన్డీఏ కూటమికి వస్తే వాళ్ళ బలం 422, మ్యాజిక్ ఫిగర్ 392 మాత్రమే. కాబట్టి ఈజీగా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశమే కనిపిస్తుంది. ఇంకొక 46 మంది ఎంపీలు వైసీపీ టీఆర్ఎస్ లాంటి ఎంపీలు న్యూట్రల్గా ఉన్న 46 మంది ఉన్నారు. ఆ 46 మంది ఒకవేళ ఇండియా కూటమి వైపు వచ్చేసినా కూడా 300 ఓట్లు దాటే అవకాశం కనిపించట్లేదు. 392 మ్యాజిక్ ఫిగర్ అంత ఈజీ అయితే ఇండియా కూటమికి కాదు. చూడాలి ఎవరి ఆత్మ ప్రబోధానుసారం సుదర్శన్ రెడ్డి కోటేస్తారు, ఇండియా కూటమి వైపు ఉంటారు. ఎన్డీఏ నుంచి క్రాస్ అవుటింగ్ అవుతుందా, ఇండియా కూటమి నుంచి ఏమైనా ఇండియా క్రాస్ అవుటింగ్ జరుగుతుందా అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.